రెడ్డిగా మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పీఆర్ఎస్ ప్రజలను విద్యార్థులను మోసం చేసిందని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ గురించి అడిగినా హేళన చేశారని అన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలను త్వరలోనే బయట పెడతామని అన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి తాను వాగ్దానం చేయలేదని అసెంబ్లీలో మాట్లాడారని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తారని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. క్వశ్చన్ పేపర్లు లీక్ అయి విద్యార్థులు ఆందోళన చెంది ఇబ్బందులు పడి బాధపడుతుంటే ఏ ఒక్క రోజన్నా ఈ హరీష్ రావు అనేటోడు మాట్లాడిండా? ఆ రోజు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏ రోజన్నా స్పందించిండా? 2-3 సంఘటనలు ఉన్నాయి. మా నిరుద్యోగుల సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో హరీష్ రావుని కలవనీకి ప్రయత్నం చేసినప్పుడు నాకు ఎట్లాగానో సమయం ఇవ్వలే. నిరుద్యోగులకి సమయం ఇచ్చి నిరుద్యోగులను పిలిచి మాట్లాడుతున్నప్పుడు తను కూర్చొని వినతి పత్రం ఇస్తే కూడా వినతి పత్రం ముఖంపై వేసిన రోజులు హరీష్ రావును మర్చిపోయినవా? నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడమని ఇదే పత్రికా విలేకరులు నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్లోకి వెళ్ళిపోయిన విషయాలను మర్చిపోయినవా? ఈరోజు ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఒక పేపర్ తీసుకొచ్చి ఇట్లా లెక్కలు చూపించి మేము 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి ఇట్లా పేపర్లు తిరిగేస్తున్నావు. ఇదిగో మేము ఇచ్చినాయని ఎందుకు ఆ పేపర్ ప్రెస్కి ఇస్తలేవు? ఇవాళ కూడా 1,66,000 ఉద్యోగాలు మా 10 ఏళ్ళ మేము ఇచ్చినామని నువ్వు చెప్పిన పేపర్ని ఎందుకు ప్రెస్కి రిలీజ్ చేయలేదు? నిజంగా నువ్వు 1,66,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చి ఉంటే మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో 1,66,000 ఉద్యోగాలు ఏదైతే నువ్వు చెప్తున్నావు 60,000 పైచీలకు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా అనేటి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినావు? ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు? ఏ రోజు నియామకాలు జరిగినాయి? ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి? దాని బ్రేక్ ఈవెన్ చెప్పు. నువ్వు చూపించే పత్రాన్ని బయటికి ఇవ్వు. లేదా 1,66,000 కొత్త ఉద్యోగాలు మీ 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. మరి 1,66,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా? లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసినవా? మరి ఆ రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా? దానివల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు? అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి? అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి.